హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు పరాటా అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆలు పరాటా ఎలా చేయాలో వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఆలు పరాటాలు కూడా చాలా బాగుంటాయండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తూ సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2.5 కప్పుల వరకు ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం హెల్దీగా చేస్తున్నానండి, మొత్తం మైదా పిండితో అయితే చేయట్లేదు. ఒక 2.5 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పరాటాలకి ఎలా అయితే పిండి తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి. అంటే చపాతీ పిండి ముద్ద కంటే చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పూర్తిగా పిండి అనేది తడిపిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసి పిండిలో ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా నాననివ్వండి పిండిని, మనకు పరాటాలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ టైం లేకపోతే ఒక 15 to 20 మినిట్స్ అయినా అలా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను ఒక ½ అన్ అవర్ నానబెట్టేస్తున్నాను. అలాగే ఇక్కడ ముందుగానే నేను ఆలూను కూడా ఉడికించి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ ఆలూను తీసుకున్నాను. ఇలా చిన్న పీసెస్లా చేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం తొక్క తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆలూకి మొత్తం తీసేసాను పొట్టంతా. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని లేదంటే ఒక గిన్నె కానీ ఏదైనా దాంతో ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఉండలేమి లేకుండా మొత్తం పిండి ముద్దలా అయ్యేలాగా స్మాష్ చేసేసుకోవాలి. ఎక్కడ ఉండకుండా ఉండలేమి ఇలా మొత్తంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం ఆలు అయితే ఎంత తీసుకున్నామో దానికి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం యూజ్ చేయట్లేదు, పచ్చిమిర్చితో చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిమిర్చి పేస్ట్తో కూడా చేసుకోవచ్చు మనము. ఇక్కడ నేను ఆలుకు తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇంచుమించు ఒక 10-15 వరకు ఉంటాయి పచ్చిమిర్చి ఇవి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగితేనే మనకి పరాటాలో తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఆనియన్స్ వేగాక ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి నూనెలో మంచిగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పచ్చిమిర్చి వేసామన్నంత టేస్ట్ తెలీదు, అలాగే వేగితే కూడా కొంచెం కారం అనేది తగ్గుతుంది. సో మనం పచ్చిమిర్చిని నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, అది మొత్తం వేసేసేయండి. ఇలా మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలపండి. మనం వేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఆలుకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇక చూడండి, ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి ఇవి 2 వేసుకున్నాక ఇవి 2 ఆలు మిశ్రమంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది కంప్లీట్గా చల్లారాలి. ఈలోపు మనం పిండిని ఒకసారి చూద్దాము.
చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. మనకు పరాటాలకి పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకు పరాటాలు అనేవి చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ ఆలు మిశ్రమం కూడా కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు మనం పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చపాతీ పీట తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్, ఇలా ఒక కవర్ తీసుకున్నానండి. నేను కవర్ పైన చేస్తున్నాను పరాటాలు అనేవి. మీరు పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ పెట్టి చేస్తున్నాను. ఇలా ఒక చిన్న చపాతీ సైజ్ ముద్దలా తీసుకున్నాను పిండిని. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 2 చేతులతో ఇలా చేసుకున్నామంటే మనకి చిన్న సైజ్ పూరీలా అవుతుంది. ఇలా చేయడం వల్ల మనం స్టఫ్ పెట్టాక క్లోజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకున్నాక ఇప్పుడు మధ్యలోకి ఆలు మిశ్రమం పెట్టేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఈజీగా క్లోజ్ చేసేసుకోవడమేనండి. అంచులని ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా దగ్గరగా అంటూ క్లోజ్ చేసేసుకోవాలి. పైన ఎక్కువగా పిండి వస్తే కొంచెం తీసేసేయండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేశాక ఇప్పుడు చపాతీ పీట పైన కవర్ వేసుకున్నాం కదా, కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనకి అతుక్కోకుండా వస్తుంది పరాటా అనేది. పరాటా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టేసి నేను ఇక్కడ చేయితోనే చేసేస్తున్నానండి. ఇలా ఈజీగా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ పరాటాలా వత్తేసుకోవడమే చాలా ఈజీగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఆలు మిశ్రమం అనేది కొంచెం తగ్గించి పెట్టుకోండి, లేదంటే పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే మీకు చాలా ఈజీగా పరాటాలు అనేవి వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా చేసుకున్న దాన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కవర్స్ రివర్స్ చేస్తూ తీసుకున్నామంటే మనకు పరాటా అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తీసుకున్న దాన్ని ఆల్రెడీ బాగా వేడెక్కిన పెనం పైన ఇలా వేసేసేయడమేనండి. ఇలా వేసుకున్నాక 2 వైపులా తిప్పుతూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనకి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చూడండి ఇక్కడ రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా తిప్పుతూ ఆయిల్ అనేది కొద్దిగానే వాడుతున్నాను నేను, మరీ ఎక్కువగా ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు నచ్చకపోతే ఆయిల్ స్కిప్ చేసేయచ్చు. కానీ పరాటాలకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి. సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి, ఏం పర్లేదు. ఇందులో మనం ఎక్కువగా గోధుమ పిండి వాడాం కాబట్టి కొంచెం హెల్దీగానే చేశానండి. ఇలా అన్ని పరాటాలు కాల్చుకోవాలి. చూడండి ఇది మంచిగా కాలింది కదా. ఇలాగే మనం మిగతా పరాటాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. పరాటాలు రెడీ అయిపోయాయి. ఇందులో నేను రెగ్యులర్గా మనం కారం వేస్ట్ చేసాం కదా పరాటాలు అనేవి, ఆలు మిశ్రమంలో కారం వేస్ట్ చేస్తాం కదా, ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్ట్ చేశానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు మరిన్ని మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. లింక్స్ అనేవి నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ స్నాక్ వచ్చేసి చాలా బాగుంటుందండి టేస్ట్. ఈవినింగ్ టైంలో చాలా తొందరగా అయిపోతుంది అనమాట. కొన్ని మనం టిప్స్ పాటిస్తూ కొన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నామంటే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండిని నేను ఇలా జల్లించి తీసుకుంటున్నానండి, మీరు కూడా అలాగే తీసుకోండి. ఇలా ఒక 2 కప్పుల పిండిని ఇలా జల్లించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాము వేసుకుంటున్నాను. వాము వచ్చేసి మనం డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా వాము అనేది ఇలా నలిపి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన వాము ఉప్పు పిండిలో కలిసిపోయేలాగా కలుపుకున్నాక 2 టీ స్పూన్ల నూనెని వేడి చేసి వేసుకుంటున్నాను. ఇలా వేడి చేసి వేయడం వల్ల మనం చేసుకునే ఈ స్నాక్ అనేది క్రిప్సీగా వస్తుంది. సో ఇలా నూనెను కూడా వేడి చేసి
మెల్లిగా ఒకసారి నూనె కూడా పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గానే వస్తుంది మైదా పిండి కాబట్టి. ఇలా సెమీ సాఫ్ట్గా మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను పిండి ఆరిపోకుండా ఉండడానికి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేసి ఒక 10-15 నిమిషాలు ఈ పిండిని నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఆలూని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇలా ఉడికించి తొక్క తీసేసుకున్నానండి. ఒక చిన్న 3 తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది 3 ఆలు. ఇలా ఆలూని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. పిల్లలు ఉంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసి కారం మాత్రమే వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక చిన్న నిమ్మకాయ హాఫ్ చెక్క పిండుకుంటున్నాను పులుపు కోసమని. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఈ ఆలుని ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి అనేది చూడండి మంచిగా నానిపోయింది కదా. నేనైతే ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నానండి ఈ పిండిని. మీరు ఎంతసేపు అయినా నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానినా కూడా మనకు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని నేను ఈక్వల్ బాల్స్లా డివైడ్ చేసుకుంటున్నాను. మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ సైజ్ ముద్దలా డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు చపాతీ పీట కానీ లేదంటే ఇలా చాపింగ్ బోర్డ్ పైన తీసుకోండి ఒకటి. చాపింగ్ బోర్డ్ పైన చేస్తే మనకి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఈ చపాతీలు అనేవి. సో ఇక్కడ నేను చాపింగ్ బోర్డ్ వాడుతున్నాను. మీకు చాపింగ్ బోర్డ్ అవైలబుల్గా లేకపోతే చపాతీ పీట అయినా చేసుకోవచ్చు. కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పల్చని షీట్లా రెడీ చేసుకోవాలి. మనకి చపాతీ చేసుకుంటాం కదా, దానికంటే పల్చగా చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్గా చేసుకున్నాక నాకు ఇంత పెద్ద సైజులో వచ్చిందనమాట. మీరు ఎంత వీలైతే అంత పల్చగా ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలండి. నేనైతే అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చపాతీ పైన పొడిపిండి చల్లుతూ మరొక చపాతీ వేస్తూ ఆ చపాతీ పైన కూడా పొడిపిండి చల్లుతూ మరొక చపాతీ ఇలా లేయర్స్లా ఒక చపాతీ పైన పిండి చల్లుతూ ఇంకొక చపాతీ పైన పిండి చల్లుతూ ఇలా అన్ని చపాతీలని వేసేసుకోవాలి. నాకైతే ఒక 5 వచ్చాయండి. ఇలాగే పిండి చల్లుకుంటూ అన్నీ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాక పైన చపాతీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అలాగే పిండి అప్లై చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మనకు స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి షీట్లు కూడా స్క్వేర్ షేప్లో చక్కగా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక పొడిపిండి చల్లుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్, ఇలా మంచిగా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మనం ఈ చపాతీని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ఎంత వీలైతే అంత పెద్దగా ఒత్తుకోండి. అలా అని మరి సన్నగా ఒత్తేయకండి. చూడండి ఈ థిక్నెస్తో ఉండాలన్నమాట. మనం వేసాం కదా లేయర్స్లా చపాతీలు, ఇలా చేస్తున్నాం కదా, మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా లేయర్స్లా కనిపిస్తుంది. తినేటప్పుడు కూడా క్రంచీగా ఉంటుంది. సో నేను ఇలా లేయర్స్లా ప్రాసెస్ చేశాను. మీకు ఈ ప్రాసెస్ పెద్దగా అనిపిస్తే మీరు ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఎక్కువ చపాతీలు వేయకుండా ఒక 2 చపాతీలు వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా నేను ఇది మొత్తం స్క్వేర్ షేప్లో ప్రెస్ చేసుకున్నాక 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. ఇలా 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాక 2 పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక లేయర్ని తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకు షేప్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మనకి ఆలు స్టఫ్ పెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. సో ఇలా మనకి మంచి షేప్లో వచ్చేలాగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక్క లేయర్లో నేను 3 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్ షేప్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మిగతావన్నీ కూడా ఇలానే కట్ చేసుకోండి. నాకు 3 షీట్లకి 9 షీట్స్ వచ్చాయండి. ఒక్క షీట్లో 3 భాగాలు చేసుకున్నాను కదా. సో
3 షీట్లకి 9 భాగాలు వచ్చాయి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫ్ని మధ్యలో పెట్టేసి ఇలా ఈ షేప్లో చేస్తున్నాను నేనైతే. మీరు మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సమోసాకి కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇలా ట్రయాంగిల్లా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేయాలని ఏం లేదండి. మీరు మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగే మిగతావన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మధ్యలో ఆలు స్టఫ్ పెట్టేసి ఆలు స్టఫ్ బయటికి రాకుండా చుట్టూ వాటర్ అప్లై చేసుకున్నాక ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయడమే. చాలా ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆలు స్టఫ్ బయటికి రాకుండా కొంచెం వాటర్ అప్లై చేసుకున్నామంటే ఏమీ రాదండి బయటికి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ నేను ముందుగానే నూనెని వేడి చేసి పెట్టుకున్నాను. నూనె అనేది మరీ వేడిగా ఉండొద్దండి, మీడియం హీట్లో ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వీటిని ఆయిల్లో వేసి వెంటనే కదపకుండా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుతూ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం టైం పడుతుంది, మైదాపిండి కాబట్టి అంత తొందరగా కలర్ ఏమీ రాదు. సో ఓపిక్గా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. దీన్ని టమాటా కెచప్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి స్నాక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ చూపించబోతున్నానండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా దోశలు అనేవి చేసుకోవచ్చండి. ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయినా సరే, వర్కింగ్ ఉమెన్స్కి అయినా సరే అండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి దోశలు అనేవి. సో మనం రోజు పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు అనేవి చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ఈ ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా దోశలు వేసుకోవచ్చు అండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల దోశ రెసిపీస్ అలాగే మల్టీగ్రెయిన్ దోశస్ కూడా చేసి పెట్టాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు ఇలా పెసరపప్పు వేసుకుంటున్నాను. మనం పెసరట్లు వేసుకుంటాం కదా, అదే పప్పు. అలాగే ఒక 1/2 కప్ అంతా పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 కప్ అంతా మినప్పప్పు, ఒక 1/2 కప్ అంతా కందిపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు అనేది మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. అలాగే ఒక 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక 5 నిమిషాలు మనం ఈ పప్పులన్నిటిని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా అటుకులు వేసుకుంటున్నాను నేను. అటుకులు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే వేసుకోవాలండి. ఈ పప్పుల వేడికి మనకు అటుకులు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అటుకులు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఈ పప్పులన్నీ చల్లారాలి. ఇక చూడండి, నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పప్పులని మీరు కావాలంటే మిల్లు పట్టించుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీనే చేశాను కాబట్టి నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి. లేదంటే మీకు మిల్లు అవైలబుల్గా దగ్గరలో ఉంటే మిల్లు పట్టించేసుకోండి. ఇలా మిక్సీ జార్లో కొన్ని పప్పు దినుసు మాత్రమే వేసుకొని
ఇలా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగతా పప్పులన్నిటిని పౌడర్ చేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 to 4 టైమ్స్ అనే గ్రైండ్ చేసుకున్నానండి. మనం పప్పులు మిక్సీ జార్లోకి నిండుగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే మనకు మంచిగా పౌడర్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, నాకు ఇంత క్వాంటిటీ పిండి అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను జల్లించుకుంటానండి. ఎందుకంటే మనం ఎంత మిక్సీ పట్టుకున్నా కొంచెం బరకగా అనేది ఉంటుంది పిండి. సో ఇలా జల్లించుకున్నామంటే మనకి మంచి పిండి కిందికి పడిపోయి కొంచెం బరకగా ఉన్నది ఇలా జల్లెట్లో మిగిలిపోతుంది స్ట్రైనర్లో. ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం. అప్పుడు మనకు మొత్తం పిండిలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగే మొత్తం పిండి అంతా జల్లించుకోండి. బరకగా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇక చూడండి, నేను మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మొత్తం పిండి క్వాంటిటీ అయితే ఇదండి. మనకి ఇన్స్టెంట్గా ఇలా ప్రీమిక్స్ మల్టీగ్రెయిన్ దోసది పౌడర్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక 8 టైట్ జార్లో అయినా సరే, ఏదైనా మూత గట్టిగా ఉన్న డబ్బాలో అయినా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఒక 6 months వరకు ఈ పౌడర్ అనేది స్టోర్ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి వర్కింగ్ ఉమెన్స్కి అయినా ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయినా దోశలు చేసుకోవాలంటే ఇలా ఈ పౌడర్ని ఒక్కసారి రెడీ చేసుకున్నారంటే చాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు అనేవి వేసేసుకోవచ్చు. ఇక చూడండి, నేను ఇలా కంప్లీట్గా ఒక జార్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు చాలా ఈజీగా వేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి ఇదైతే. ఇక చూడండి, నేను కంప్లీట్గా వేసేసుకున్నాను ఇలా ఒక జార్లోకి. మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ రెడీ. ఇప్పుడు నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. చూడండి, మనకి ఇలా ఒక జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా దోశలు వేసుకోవచ్చు అండి. ఇలాగే మనం దోశ ప్రీమిక్స్ పౌడర్ చేసుకోవచ్చు, ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోస్ అనేవి నేను ముందు వీడియోస్లో పెడతానండి, అవి కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మిగిలిన పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి జార్లోకి వేసుకున్నాక నాకు కొంచెం పిండి అనేది మిగిలిందండి. సో మీకు ఈ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన పిండిలోకి కొద్దిగా ఉప్పు, తగినంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి మనము. ఇలా కలుపుకున్న దాన్ని మీకు టైం లేదు అంటే మనం దోశలు వేసుకోవడానికి ఒక 1/2 hour ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మనకు టైం ఉంది అనుకుంటే మీరు ఈ పిండిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి పిండి అనేది కొంచెం పులిసినట్టు అనిపిస్తుంది కదా, సో దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే ఒక 1/2 hour నానబెట్టుకున్నానండి. ఇలా పిండిని కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోండి. దోశ పెనం బాగా వేడెక్కాక ఇప్పుడు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశలా వేసుకోవడమేనండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా దోశలా వేసేసుకున్నాక దీనిపైన తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోశని 2 వైపులా మనం మంచిగా కాల్చుకోవాలండి. ఇలాగే మనం మిగతా దోశలన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ పౌడర్తోని మనం దోశలే కాకుండా గుంత పొంగనాలు అలాగే ఊతప్పాలు కూడా చేసుకోవచ్చండి. ఇక చూడండి, దోశ అనేది ఒకవైపు మంచిగా కాలింది కదా, రెండో వైపు టర్న్ చేసుకుందాం. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా దోశని 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి. ఒక్కసారి ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి దోశలు. ఇలా ఒక్క పిండి చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు అనమాట. హౌస్ వైఫ్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది. ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అలా వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గోధుమ రవ్వతో దోశలు వేశాను. ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ రవ్వతో చాలా రకాల రెసిపీస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మనకి మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. దీనికి కాంబినేషన్గా మంచి చట్నీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీన్నే మనం వీట్ రవ్వ, బన్సీ రవ్వ అని కూడా అంటాము. అలాగే 1 కప్పు వరకు మజ్జిగ తీసుకున్నానండి. మీరు కంప్లీట్గా పుల్ల పెరుగైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మజ్జిగ తీసుకుంటున్నాను. ఇలా మజ్జిగ వేసుకున్నాక 1 కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఈ మజ్జిగలో గోధుమ రవ్వ మంచిగా నానేంత వరకు నానబెట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న దాన్ని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. మనకు టైం లేదు అనుకుంటే ఒక 10 మినిట్స్ నానినా సరిపోతుందండి. లేదంటే దీన్ని మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసేసుకొని దోశలు వేసుకోవచ్చు అండి. అలా ఎక్కువసేపు నానినా కూడా దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి నేను పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నానండి. సో ఇలా పుట్నాల పప్పు ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే కారం వేసుకున్నాను. ఒక 3 వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేసుకుంటున్నానండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూసారా, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా మంచి థిక్ కన్సిస్టెన్సీ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. లేదంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కొంచెం వేడి చేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మనకి దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా ఒక 2-3 మినిట్స్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం గోధుమ రవ్వని నానబెట్టుకున్నాం కదా, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. మంచిగా నానింది మజ్జిగలో. చూడండి, గోధుమ రవ్వ మజ్జిగ మొత్తం పీల్చేసింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వను అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవద్దు, మరి వాటర్లా అయిపోతుంది పేస్ట్ అనేది. సో మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నామంటే మనకు దోశలు కూడా మంచిగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం గోధుమ రవ్వ 2 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పుల గోధుమ రవ్వకి ఒక 1.5 కప్పు వరకు మురుమురాలు తీసుకున్నానండి. మురుమురాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గోధుమ రవ్వ మిశ్రమంలో వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువగా ఏమీ వేయట్లేదు. ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి పల్చగా ఉండకూడదు, మనకు దోశలు వేసుకోవడానికి రాదు. సో ఇలా దోశ బ్యాటర్లా ఉంచుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తడిక పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవి 2 కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి మనము.
మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని మనం గోధుమ రవ్వ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక చూడండి, గోధుమ రవ్వను కూడా తీసి చూపిస్తున్నాను, చూసారా? ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమం అంతా గోధుమ రవ్వ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. మనం వేసిన ఈ ఆనియన్స్ అన్నీ గోధుమ రవ్వ మిశ్రమంలో మంచిగా కలిసిపోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఈనో వేస్తున్నానండి. ఈనో కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక నేను 1 టీ స్పూన్ వరకు ఈనో వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకోవాలి. దోస పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి కొంచెం కూల్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ మిశ్రమం బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశలా వేసేసుకోవడమేనండి. ఇది మరీ పల్చగా ఏమీ రాదు, కొంచెం మందంగానే వస్తుంది. మీడియం థిక్నెస్తో ఇలా దోశలా వేసుకున్నాక ఒకవైపు మంచిగా కాలనివ్వండి. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మంచిగా కాలింది. దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. పెనం వేడెక్కినప్పుడు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తే పెనం అనేది కొంచెం కూల్ అవుతుంది మనకి, అప్పుడు దోశ వేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈజీగా దోశలా వేసేసుకోవడమేనండి. దీనికి నేను ఎలాంటి ఆయిల్ ఏమీ వాడట్లేదు, చాలా హెల్దీగా చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక స్పూన్ వరకు ఆయిల్ దోశ పైన వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏమీ వాడట్లేదు. ఇక్కడ చూడండి, దోశ కూడా రెండు వైపులా మంచిగా కాల్చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మిగతా పిండితో అంతా కూడా ఇలాగే మనం దోశలు వేసుకోవచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను నేనైతే. ఒకసారి ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ దోశలు వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి, దోశ ఎంత మెత్తగా ఉంటుందో మనకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మీరు గోధుమ రవ్వ మురుమురాలతో దోశ వస్తుందా అనుకోవచ్చు, తప్పకుండా వస్తుందండి. ఇలా నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. దూదిలా ఉంటాయండి దోశలు అయితే. అండ్ చట్నీ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దోశ రెసిపీ అండి. మనకి రోడ్ సైడ్ బండి మీద అమ్మే క్రిప్సీ దోశ చూపించబోతున్నాను ఈరోజు మన వీడియోలో. ఈ దోశల టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకి రోడ్ సైడ్ బండి మీద ఏ టేస్ట్తో అయితే దోశ దొరుకుతుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో త్రూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ దోశ కోసం మనం కొంచెం లావుగా ఉన్న బియ్యమే తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్ అంతా మినపప్పు తీసుకున్నానండి. ఇక్కడ నేను అన్నీ
ఒకే కప్తో తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోండి. ఇలా బియ్యం మినపప్పుని వాటర్ వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని మినపప్పుని ఒక 3 గంటలు మాత్రమే నానబెట్టుకోండి. 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువగా అవసరం లేదు. ఇలా 3 గంటలు నేను నానబెట్టేసుకున్నాను, చూపిస్తున్నాను చూసారా. ఇలా 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం బియ్యం మినపప్పుని 3 గంటలు మాత్రమే నానబెట్టుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చూడండి మంచిగా పేస్ట్ అయ్యేలాగా, స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి మనం బియ్యం మినపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక పావు కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి, అదే బొంబాయి రవ్వ. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా కలుపుకోవాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి. మనకి రోడ్ సైడ్ బండి మీద క్రిప్సీ దోశ చెప్పాను కదా, అందులోకి ఇలా శనగపిండి రవ్వ వేయడం వల్ల సేమ్ మనకి అదే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఈ ప్రాసెస్తోనే చేయండి. మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిప్సీ దోశ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు బియ్యం బ్యాటర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఒకసారి బాగా. ఇలా కలుపుకున్నాక ఈ పిండిని మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ పిండిని ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. పిండి ఫర్మెంటేషన్ అయిపోయి పొంగిందనుకోండి, మనకి దోశలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. సో మనం ఈ బ్యాటర్ అనేది మనం 3 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో దోశలు వేసుకోవాలి ఇలా అనుకుంటే మనం మార్నింగే మినపప్పు బియ్యం నానబెట్టేసుకొని ఆఫ్టర్నూన్ రుబ్బేసుకొని ఈవినింగ్ దోశలు వేసుకోవచ్చు అన్నమాట. మనకు బయట దోశలు కూడా అలాగే చేస్తారండి. వాళ్ళు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఇలా పిండి ప్రిపరేషన్ అంతా చేసుకొని ఈవినింగ్ టైంలో మనకు దోశలు అనేవి వేస్తారు. అందుకే అలా క్రిస్పీగా ఉంటాయి దోశలు అనేవి రోడ్ సైడ్లో మనకి. ఇలా ఈ బ్యాటర్లోకి ఉప్పు వేసుకొని మనకి దోశ వేసేలాగా కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కాక ఇప్పుడు ఈ బ్యాటర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశలా వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు. సో ఇలా దోశలా వేసుకున్నాక దోశ పైన తడంతా ఆరిపోయాక ఇక్కడ నేను షెజ్వాన్ సాస్ దోశను చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు షెజ్వాన్ సాస్ అనేది దోశ పైన అప్లై చేస్తున్నాను. ఈ షెజ్వాన్ సాస్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా షెజ్వాన్ సాస్ వేయడం వల్ల దోశ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి ఇన్స్టెంట్ కారం దోశ లాగా ఉంటుంది. ఈ షెజ్వాన్ సాస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా దోశ పైన అప్లై చేస్తే. సో ఇలా మీ దగ్గర ఉంటే షెజ్వాన్ సాస్ అనేది అప్లై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా షెజ్వాన్ సాస్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన బటర్ వేస్తున్నానండి. ఇక్కడ ఈ దోశకి నేను ఆయిల్ ఏమీ వాడట్లేదు. ఈ దోశను మొత్తం బటర్తోనే కాల్చుకుంటానండి. మనకు రోడ్ సైడ్లో కూడా ఆయిల్ ఏమీ వాడరండి, వాళ్ళు బటర్తోనే ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తారు. అందుకే అంత మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా వస్తాయి దోశలో. సో ఇలా మొత్తం బటర్ అంతా దోశ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ దోశని ఒకవైపు మంచిగా కాల్చుకోవాలండి. చూడండి దోశ మంచిగా కాలింది కదా ఒకవైపు. దీన్ని నేను ఒకవైపు మాత్రమే కాల్చుకుంటున్నాను. ఇలా ఒకవైపు కాలిన దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి. మనకి షెజ్వాన్ సాస్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ
ప్లెయిన్ దోశ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల పెనం వేడి తగ్గుతుంది. మనకి పెనం వేడి తగ్గడం వల్ల దోశ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెనం పైన వేసి దోశలా వేసేసుకోవడమేనండి. ఇలా దోశలా వేసుకున్నాక దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీనిపైన బటర్ వేసి చూపిస్తున్నాను. ఇది ప్లెయిన్ బటర్ దోశ వేసి చూపిస్తున్నానండి. ఇలా బటర్ అప్లై చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ దోశని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాలింది కదా. ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. మనకి షెజ్వాన్ సాస్ దోశ అలాగే ప్లెయిన్ దోశ రెడీ అయిపోయిందండి. అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్లో లాగా క్రిస్పీ దోశ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. దీనికి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తున్నాను మీకు. చూసారా దోశ ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంటాయండి. మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశని ఇంట్లోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా అండ్ చాలా హెల్దీగా కూడా. ఇలా ఒకసారి ఈ దోశల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనం ఈ ఒక్క పిండి ఉంటే చాలండి 3 days వరకు బ్రేక్ఫాస్ట్ అనేది హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ పడకుండా, మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంది, సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కప్తో ఒక 2 కప్పుల వరకు పెసరపప్పు తీసుకున్నానండి. అదే మూంగ్ దాల్ పప్పు. ఒక 2 కప్పుల పెసరపప్పు నేను నైట్ నానబెట్టుకున్నాను. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పప్పుని నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. నేను ఇక్కడ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ పప్పు అంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం ముక్కలు వేయడం వల్ల ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే తగినంత వాటర్, కొద్దిగా జీలకర్ర వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నానండి. ఈ రవ్వ వేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి కొంచెం. సో ఇలా రవ్వ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా ఒక 1/4 కప్పు బియ్యపిండి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలేమీ లేకుండా చూసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు నేను ఎక్కడా వేయలేదు, ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్నామా, చూడండి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా. సో మనకి దోశలు వేసుకునేలాగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసాను. చూడండి ఇలా కలిపేసుకున్నామా. ఇక్కడ నేను మీకు గుంత పొంగనాలు అలాగే ఊతప్పం, దోశలు వేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఈ ఒక్క పిండితో మనం 3 రకాల బ్రేక్ఫాస్ట్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం క్యారెట్ ఇవన్నీ ఎందుకు అంటే మనం దోశ పైన స్టఫ్ చేసుకోవడానికి, అలాగే గుంత పొంగనాల్లోకి
మనం ఊతప్పం కూడా వేసుకుంటాం కాబట్టి దానిలోకి యూజ్ అవుతుంది. సో ఇలా ముందుగానే గ్రేట్ చేసేసి పెట్టుకున్నాను నేను. ఇక చూడండి పిండి అనేది కొంచెం నానింది. మనం రవ్వ ఇవన్నీ వేసాం కాబట్టి ఒక 5 minutes నానబెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పిండిని 2 partsగా డివైడ్ చేసుకుందాము. అలాగే మనం ప్లెయిన్ దోస వేసుకోవడానికి, మనం గుంత పొంగనాలు అలాగే ఊతప్పం వేసుకోవడానికి 2 భాగాలుగా ఈ పిండిని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక భాగంలోకి ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక పిండిలో. ఈ పిండి వచ్చేసి గుంత పొంగనాలకి అలాగే ఊతప్పం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon అంత మిరియాల పొడి, అలాగే చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా కలిపేసుకున్నామంటే మనకి ఊతప్పం అలాగే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి ఈ పిండితో. ఇక చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ పిండి, మనం నార్మల్ దోశలు వేసుకోవడానికి ఈ పిండి అండి. ఇది వచ్చేసి గుంత పొంగనాలు అలాగే ఊతప్పం వేసుకోవడానికి అనమాట. ఇలా సపరేట్గా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్గా దోశలు వేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసుకోండి. పెనం బాగా వేడెక్కాక ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తే మనకి పెనం వేడి తగ్గి దోశ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం దోశను వేసుకుందాము. ఇలా ఒక 2 గరిటెల పిండిని పెనం పైన వేసేసి దోశలా వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా వస్తుంది దోశ అనేది. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో పెనం పైన పిండి. అండ్ ఈ దోశ కూడా మనకి పెనానికి ఎక్కడ అతుక్కపోదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. అండ్ మనం రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా దోశలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యారెట్ తురుము అలాగే ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ కోసం ప్లెయిన్ దోశ కాకుండా ఇలా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ దోశని ఒకవైపు మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇక చూడండి దోశ మంచిగా కాలింది కదా, ఇంకా దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగతా దోశలన్నీ వేసేసుకోవాలండి. చూడండి దోశలు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను మీకు ఊతప్పం ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తాను ఇదే బ్యాటర్తో. ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, క్యారెట్ తురుము ఆనియన్ తురుము ఇవన్నీ వేసుకున్నవి. ఇప్పుడు పెనం పైన వాటర్ స్ప్రింకిల్ చేయండి. పెనం బాగా వేడెక్కింది కదా, మనం వాటర్ వేయడం వల్ల వేడి తగ్గుతుందన్నమాట. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఊతప్పంలా వేసేసుకోవడమేనండి. కొంచెం పిండిని ఇలా వేసేసుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కొంచెం మందంగానే వేసుకుంటాం కదా ఊతప్పం అంటే. ఇలా ఊతప్పంలా వేసేసుకున్నాక చుట్టూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా కాలిందో, కలర్ కూడా ఎంత బాగా వచ్చింది కదా. ఇలాగే 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే పిండితో గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దోశ పెనం పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన గుంత పొంగనాల పెనం పెట్టేసుకోండి. ఇప్పుడు అన్ని గుంతల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని గుంత పొంగనాల్లో ఒక్కొక్క గుంతలో కొంచెంగా వేసేసుకోవడమేనండి. మరి ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వెల్తిగా వేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం పొంగుతాయి అన్నమాట. సో ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక స్పూన్ సహాయంతో అన్నీ 2 వైపులా తిప్పుకోవాలి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూడండి ఇవి ఎంత మంచి కలర్ వచ్చాయో, చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా మనం ఈ ఒక్క పిండి ప్రిపేర్ చేసుకుంటే చాలండి. 3 days వరకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలా అన్న కంగారు కానీ ఏమీ అవసరం లేదు.
ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మనకి ఎక్కువ టైం ఉండదు కదండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇలా ఒక్క పిండి రుబ్బేసి పెట్టుకోండి, మనం 3 డేస్ వరకు హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి గుంత పొంగనాలు, ఊతప్పం, అలాగే దోశ కూడా రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. అండ్ దోశ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసి పిల్లలకు పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ రెసిపీ కూడా ఇది. దీని కాంబినేషన్ పల్లి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి పల్లి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ అండి. గులాబ్ జామున్ అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగే ఈ గులాబ్ జామున్ చేసేటప్పుడు చాలామందికి లోపల పిండి పిండిగా ఉంటుంది. అలాగే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ వస్తాయి కదా, అలా రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ లింక్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ అనేది మనం గులాబ్ జామున్ ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అలాగే స్వీట్ ఎంతైతే తింటామో దానికి తగ్గట్టు షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ అలాగే ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వాటర్ అంతా వేసుకున్నాక చక్కెర మొత్తం వాటర్లో కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. ఇలా చక్కెర మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోయాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ గులాబ్ జామున్కి పాకం పట్టుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, గులాబ్ జామున్కి తీగ పాకం ఏమీ అవసరం లేదు. చక్కెర కరిగిన తర్వాత పైన కొంచెం నురగగా వచ్చిందంటే మనకి గులాబ్ జామున్కి పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పొడి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసి మరొక 2 నిమిషాలు మరిగించుకున్నామంటే మనకి గులాబ్ జామున్కి పాకం రెడీ అయిపోయినట్టే. ఇక చూడండి, ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. కుంకుమ పువ్వు వేయడం వల్ల గులాబ్ జామున్ అనేది మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇక చూసారా, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఎంటీఆర్ వారి గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా బౌల్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఈ పిండిని నేను పాలతోనే తడుపుకుంటున్నానండి. మీరు కావాలంటే సగం పాలు అలాగే సగం వాటర్తో కూడా తడుపుకోవచ్చు. పాలతో చేయడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మొత్తం పాలతో కలపడానికి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి, పచ్చి పాలు ఏమీ కావు. మనం కాచి చల్లార్చిన పాలు మాత్రమే కలుపుకోవాలి పిండిని. సో ఇలా పాలు వేస్తూ కొద్ది కొద్దిగా పిండిని చాలా సాఫ్ట్గా మంచిగా తడిపి పక్కన పెట్టేసుకోండి. ఇక చూడండి, ఇలా తడుపుకోవాలి పిండి అనేది. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఒక కడాయిలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవడమే. బాల్స్ వచ్చేసి మీడియంలో ఉండాలండి, మరీ పెద్దగా చేసేయకండి. మనం పెద్దగా చేస్తే ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఉబ్బుతాయి, అలాగే పాకంలో వేసినప్పుడు కూడా కొంచెం ఉబ్బుతాయి. కాబట్టి సో మనం మీడియం సైజులో బాల్స్ని ప్రిపేర్
చేసుకుంటే మనకి రెడీ అయ్యేసరికి కొంచెం పెద్ద సైజులో వస్తాయి. అండ్ చూడండి ఇక్కడ నేను రెడీ చేసేసుకున్నాను బాల్స్ అన్నీ. అండ్ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి మీరు, మనం జామున్స్ ఏ వాయకి ఆ వాయనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఒక వాయ డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాక రెండో వాయ డీప్ ఫ్రై చేసేటప్పుడు జామున్స్ అనేవి క్రాక్స్ వస్తాయి. సో ఇదే మనం చేసే మిస్టేక్ అనమాట. మనం ఏం చేయాలి అంటే ఏ వాయకి ఆ వాయ అప్పటికప్పుడు రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇక చూసారా, ఇలా ఒక వాయ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ నేను ఆయిల్లో వేసుకున్నాను. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఆయిల్ కూడా మరి ఎక్కువ వేడిగా ఉండకూడదండి. అందుకే నేను ఆయిల్ వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసాను. మనం జామున్స్ ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది లో హీట్లో ఉండాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ కూడా క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇలా ఒక వాయ వేసుకున్నాక మనం రెండో వాయ కోసం గులాబ్ జామున్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్లో మనం ఒక వాయకి వేసుకుంటూ ఇంకో వాయకి ప్రిపేర్ చేసుకున్నామంటే అప్పుడు మనకి గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా చాలా మంచిగా రౌండ్గా వస్తాయి. అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా ఒక వాయ తీసేసుకొని ఇప్పుడు నేను రెండో వాయకి ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా ఆయిల్లో వేసుకున్నాను చూడండి. ఇవి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇక చూడండి, మనకి జామున్స్ ఏవి క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా ఈ 2 టిప్స్ పాటిస్తూ చేశారంటే గులాబ్ జామున్స్ అనేవి మంచిగా కలర్ వస్తాయి, అలాగే క్రాక్స్ రాకుండా వస్తాయి. చాలామందికి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి కదా. ఈ 2 టిప్స్ పాటిస్తూ ఇంకొకసారి మీరు గులాబ్ జామున్స్ ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ గులాబ్ జామున్స్ మంచి షేప్లో అలాగే కలర్ క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇక చూసారా గులాబ్ జామున్స్ ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు. మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. సారీ అండి, ఇక్కడ నేను గులాబ్ జామున్స్ అనేవి షుగర్ సిరప్లో వేసేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఐఎమ్ సారీ. ఏం లేదండి, షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండాలి. అలాగే జామున్స్ డీప్ ఫ్రై చేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఫైనల్లీ మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ అంటే గులాబ్ జామునేనండి. ఒక్కసారి గులాబ్ జామున్ మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన పద్ధతిలో చాలా బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేశాక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. అండ్ గులాబ్ జామున్ చూడండి, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకెందుకు లేటు, వీడియోని చూసేశారు కదా, ఇంకా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు కాంప్లిమెంట్స్ కంపల్సరీగా వస్తాయండి. అండ్ గులాబ్ జామున్ కూడా చాలా బాగుంటాయండి. మనం మిల్క్తో కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.